అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్తే గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, సంక్రాంతి పండుగ రాబోతుంది. మరి ఈ పండగని 3 రోజులుగా జరుపుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానాన్ని ఆచరిస్తాం. దాని గురించి వివరించండి. సంక్రాంతి అనేది పెద్ద పండగ అంటాం. అది పెద్దల పండగ. పెద్దల పండగ. పెద్ద పండగ అంటే లాంగ్ 4 రోజులు చేస్తాం కాబట్టి హ్మ్. భోగి, సంక్రాంతి, కనుమ. తర్వాత కనుమ, ముక్కనుమ 4 ఉంటాయి. అందుకని లాంగ్ అన్నాం అనుకుంటారు పెద్ద పండగ అని. కాదు, హ్మ్. పెద్దలకి శ్రాద్ధ కర్మలు చేయడానికి. ఓహో. దక్షిణాయనం వెళ్ళిపోయి హ్మ్. రవి మకర రాశిలోకి వచ్చినప్పుడు ఇక మకర సంక్రమణం స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైపోయినట్టు. భీష్మ పితామహుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఈ సందర్భంలోనే భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి వస్తుంది. అవును. ఎందువలనంటే ఆయన అర్జునుడు పాండవులు ఆయన్ని కొట్టుపడేసిన తర్వాత ఇది దక్షిణాయనం, నేను ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను. మనం ఎంత పుణ్యం చేసినా సరే దక్షిణాయనంలో చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళకూడదు యమలోకానికి, నరకానికి పోతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మరణించాలి. అందుకని నేను అంతవరకు వెయిట్ చేస్తానని అంపశయ్య మీద ఉన్నాడు. భీష్మ ఏకాదశి వచ్చిన తర్వాత ఆయన భీష్మ పితామహుడు అంటే ఎవరు? ధర్మవేత్త. కాకపోతే కొంచెం స్టెబిలిటీ లేదా అధర్మ మార్గాన సపోర్ట్ చేయాల్సి వచ్చింది హ్మ్. కౌరవులకి. అందుకని కృష్ణుడు తీసేస్తాడు ఆయన్ని. అయితే మహాభక్తుడు కాబట్టి ఆయన శ్రీకృష్ణుడికి విష్ణుమూర్తి యొక్క సహస్రనామం ఆయనే రాశాడు. అవును. ఆయన రాస్తే శంకరాచార్యుల వారు దానికి భాష్యం రాశారు మనకి. హుహుహు. అయితే ఈ యొక్క భీష్మేకాదశి రోజున మనకి మోక్షం అనేది ఆయనకు వచ్చిందనమాట. కాబట్టి ఈ భోగి పండగ అంటే ఏం చేస్తాం? జనరల్గా ఇంట్లో ఉన్న చెత్త సామానంతా తీసి వేసి కాల్చేస్తాం. ఎందువలన కాలుస్తాం? అసలు స్నానం చేయకముందే. ఇప్పుడు మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. చెక్క గేట్లు పెట్టేవాళ్ళం, తీగలు పెట్టి ఫెన్సింగ్. రాత్రి అయ్యేసరికి, పొద్దున్న అయ్యేసరికి చెక్కల గేటు వెళ్ళిపోయేది. ఆ వీధిలో ఉన్న కుర్రాళ్ళు మొత్తం పెద్ద పెద్ద చెట్లు నరికేసి దొంగలతో వేశారు. ఇప్పుడు అవి కనబడట్లేదు మనకి. పెద్ద పెద్ద చెట్లు దొంగలతో రాత్రంతా కాలుతూనే ఉండేది 4 నుంచి. సో అటు దానిపైన నీళ్లు పెట్టుకొని ఇంటిల్లపాది స్నానాలు చేసేవారు అందరూ, ఆ కాలనీ అంతా. కాలనీకి ఒకటి వేసేవారు. ఇంట్లో ఉన్న చెత్త ఎందుకు తీసేయాలి అని అంటే మనకి దరిద్ర లక్ష్మి పోతుంది. పాత సామానంతా ఇంట్లో పెడతాము, అవును. దరిద్రం అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకు ఇంట్లో ఇరిగిపోయిన సామాను, పాత సామాను పెట్టుకోకూడదు. హ్మ్. దరిద్ర దేవత అట్రాక్ట్ చేస్తుంది, దాన్ని తీసేస్తాం. అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అని వదిలేరా బాబు అని. అంతే. లాస్ట్ ఇయర్ లాంగ్ బెగో నాకు వాడు మోసం చేసేసాడు, లాస్ట్ ఇయర్ నాకు వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు అని అనుకుంటా ఉంటారు కదా. అవును. అందుకని అది కాదు నాయన, ఇంకొదిలేరా నాయన పాత జ్ఞాపకాలు బుర్ర తినకుండా కొత్తగా స్టార్ట్ చేయ లైఫ్ అని చెప్పడమే భోగి పండుగ. హ్మ్. ఆ భోగి పండుగ రోజున మనం స్నానం ఎలా చేయాలంటే నువ్వుల నూనె కొంచెం పెట్టుకొని, రేగు పళ్ళు దానిపైన వేసుకొని, నువ్వులను కూడా వేసుకొని స్నానం చేయాలి. హుహు. ఇది ప్రొసీజర్. కర్ణాటకలో బేడ అంటాం. అంటే కర్ణాటకలో ఈ యొక్క నువ్వులను ఇచ్చుకొని ఒకళ్ళొకళ్ళు పైన స్నానం చేసిన తర్వాత నువ్వులతో తయారు చేసినటువంటి చెక్కలు హ్మ్. పెట్టుకొని ఒకళ్ళొకళ్ళు విష్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా కర్ణాటకలో ఆ సాంప్రదాయం ఉంది. ఇకపోతే భోగి పండుగన కొత్త వస్త్రాలు ధరిస్తారు. పాతదనానికి స్వస్తి పలికి ఆ రోజు అమ్మవారికి ఎవరికి పూజ చేస్తాము మనము అనంటే ఈ యొక్క సంక్రాంతి పండగ అంతా కూడా పంట పొలాల పండగ. పితృదేవత తర్పణాలు, శ్రాద్ధ కర్మలకి ఈ ఈ ఈ పండగ ఉందన్నమాట. ఓకే. తెలంగాణలో మనకి పితృపక్షాలను వస్తుంది అవును. అక్టోబర్ నవరాత్రుల టైంలో. నవరాత్రుల్లో. అది ఎలాగో తెలంగాణ ప్రాంతీయంగా, ఇక్కడ ఆంధ్రాలో సంక్రాంతి ఇలా చేస్తామన్నమాట. ఈ హ్మ్. పండగ మొత్తం విశ్వవ్యాప్తంగా చేస్తారు సంక్రాంతిని. సంక్రాంతి లక్ష్మిని మనం పూజిస్తాం. నవ్వుల పువ్వుల్లో, పువ్వుల నత్తావుల్లో, నవ్వుల పువ్వుల నెత్తావుల్లో సంక్రాంతి లక్ష్మిని చూసి మనము ఆ మహాలక్ష్మి తల్లి యొక్క ఆరాధన సంక్రాంతికి చేస్తాం. భూలక్ష్మిని పూజ చేస్తాం, హ్మ్. శ్రీలక్ష్మిని పూజ చేస్తాం. అందువల్లనే హరిదాసులు వాళ్ళందరూ కూడా పల్లెటూరులో ఇప్పటికీ ఉన్నారు, ఎక్కడికి పోలేదు వాళ్ళు. హ్మ్. వాళ్ళు సంకీర్తనం చేసి వస్తే పొలాల నుంచి కొత్త ధాన్యాలన్నీ వస్తాయి. చేటల్లో గాదెల్లో నుంచి తీసి కొత్త ధాన్యాన్ని అందరినీ కూడా ఈ యొక్క హరిదాసులకి, ఇంటికి వచ్చిన ప్రతి బొక్కలకి, పేదవాళ్ళకి అందరికీ పంచేవాడు ఆనాటి రైతు. కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి సంక్రాంతి పండగ అంటే
ఈ రోజుల్లో పంటలన్నీ కూడా బంగారపు వర్ణంతో ప్రకృతి అంతా కూడా బంగారంగా ఉంటుంది. ఎందుకంటే ధాన్యం అంతా పండుతుంది. దాన్ని కోసేసి రోడ్ల మీద వేసేస్తారు. చల్లని గాలి, ఇది చలికాలం కదా! అలాగే పక్షులన్నీ కూడా అవన్నీ కూడా రోడ్డు మీద ఇవన్నీ ఏరుకుంటూ ఉంటే పువ్వులన్నీ కూడా వికసిస్తాయి ఈ యొక్క వర్ష ఋతువులో. మరి తర్వాత వసంత ఋతువు మనకి ఈ యొక్క ఋతువు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ టైంలో ప్రకృతి శోభామయమానంగా ఉంటుంది కాబట్టి యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ప్రకృతి మాతను పూజ చేస్తామన్నమాట. ఇది సంక్రాంతి పండుగ. ఆ తర్వాత పొలాల్లో మనం వెళ్తాం. అలాగే తర్వాత వచ్చేటటువంటి కనుమ పండుగ మనం ఏం చేయాలంటే మనకి పాడి పంటలు అని అన్నాం, 2 వాడాం. పాడికి లేనిదే పంటలు ఎక్కడ వస్తాయి? కాబట్టి గేదెలు, ఆవులు ఇవన్నీ కూడా మనకి ఎద్దులు, నాగలి దున్నాలి. కాబట్టి వాటిలన్నిటికీ కూడా మనం అలంకారం చేసి పశుదొడ్డలన్నిటిని పూలతో మామిడి ఆకులతో కట్టి పశువుల కొమ్మల్ని వాటిలన్నిటికీ పుష్పాలతో అలంకారం చేసి పశుపూజ చేస్తాం. పశుపూజ చేసిన తర్వాత వాటికి చక్కగా కొత్తగా నాగలికి మనం దున్నిపిస్తాము. అవంతా కూడా అయిపోయింది. ఇక ముక్కనుమ రోజున కటింగ్ పూజ అంటారు దీన్ని. ముక్కనుమ రోజున ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు, కనుమ రోజున భూమాతకు పూజ చేస్తాం. ముక్కనుమ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. దీని పేరేంటి, కటింగ్ పూజ. అంటే కోళ్ళని మేకల్ని కోసేసి కొత్త అల్లుళ్ళు వస్తారు. ఇది చేయకూడదు. ఎందుకంటే కొత్త అల్లుళ్ళు వస్తారు సంక్రాంతికి. మంచిగా అలుగుతాడు అత్తగారులు, వాళ్ళు ఏవో ఒక కొత్త గిఫ్ట్ తయారు చేయాలా. అందుకని గారెలు వండి కోడి మాంసము, ఈ మేక మాంసాలు పెట్టి, కోళ్ళు మెయిన్ అవన్నీ పెట్టి కటింగ్ పండుగ అంటే నేను ఇంకా క్షవరాలు చేసుకుంటారేమో ఆ రోజున వెనకటికి అని అనుకుంటున్నా. కటింగ్ అంటే కోళ్ళ కటింగ్. ఇంటికి ఒక కోడి, ఇంటికి 2 కోళ్ళు తెగిపోతాయి మొత్తం. ఆ తర్వాత అది తాగుతూ ఇప్పుడు తెలంగాణ సంస్కృతి లాగా ఆంధ్ర సంస్కృతి కూడా అక్కడ కోడి పందాలు అవన్నీ పెడతారు. తెలంగాణ సంస్కృతి ఏంటి గురుజీ? తెలంగాణ సంస్కృతిలో మనం పంటలు అవన్నీ పాడి దావత్, చచ్చిపోయిన దావత్, కొత్తగా ఒకటి పుట్టిన దావత్. తెలంగాణను బదనం చేస్తారు కానీ ఆంధ్రాలో అంతకంటే ఎక్కువ అంటున్నాను. తాళపూడి గ్రామంలో మాకు మిత్రులు ఉన్నారు, మా రాజమండ్రి పక్కనే. మా ఊరోళ్ళకి ఎవరు పిల్లనివ్వరు సార్ అన్నాడు. ఏమిట్రా బాబు ఎందుకు ఎవరు అన్నాను. అంటే మేమంతా పచ్చి తాగుబోతున్నాం సార్, మొత్తం ఊరు తాగేస్తారంట, తాగుడు లేనటువంటి ఫ్యామిలీ ఒకటి కూడా లేదన్నారు. నవ్వుకున్నాను. అలా కోడి పందాలు పెడతారు, ఎద్దుల పందాలు. తమిళనాడులో కూడా ఎద్దుల పందాలు, ఇక్కడ కోడి పందాలు. అవి పెట్టి సరదాగా వాళ్ళు తాగుతూ చూస్తూ ఉంటారు, తింటూ. మరి ఇది ముక్కనుమ రోజున జరిగేటటువంటిది. కాబట్టి ఈ సంక్రాంతి పండగ రోజున పెద్దలకి పితృ శ్రాద్ధ కర్మలు చేయనటువంటి వాళ్ళు మకర సంక్రాంతి రోజున నైవేద్యాలు పెడతాం. రెండవ రోజు సంక్రాంతి రోజున. ఆ రోజు ఏం చేస్తాము, తప్పకుండా గుమ్మడికాయ కూర వెయ్యాలి, గుమ్మడికాయ మొక్క వెయ్యాలి, దప్పడం కడతాం. నైవేద్యంలో మనము అన్ని రకాల కూరగాయలు వేసి కంపల్సరీ వంకాయ కూడా వేస్తాము. పితృదేవతలకు ఇష్టం అనమాట ఇది. గుమ్మడికాయ కంపల్సరీ పడాలి. ఏ గుమ్మడికాయ గురుగారు? సూర్య గుమ్మడికాయ, ఎర్రగా కలర్ ఉన్నటువంటి పగలగొట్టేది. అక్కడ దిష్టి గుమ్మడికాయ హారతిస్తాం కదా. బూడిద గుమ్మడికాయ అంటే తెల్లగా ఉండేది, ఎర్రగా ఉండేది. దాన్ని కూరను వేసి దప్పడం వండి పితృదేవతలకి మనం నైవేద్యం పెడతాం. ఆ తర్వాత ఇక కొంతమంది నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి పితృదేవతలకు ఏం చేస్తారంటే, నైవేద్యమే కాబట్టి నాన్ వెజిటేరియన్ కోడి మాంసాలు అవి వండిన వాళ్ళు ఆ నైవేద్యం పెడతారు. మందు అలవాటు ఉన్న వాళ్ళకి మందు బాటలు కూడా పెడతారు. ఇప్పుడు అందువల్ల ఆ రోజు విపరీతమైన సేల్స్. తాగుతారా నిజంగా? తింటారా ఆ రోజున? కంపల్సరీ తింటారు, తాగుతారు. సూక్ష్మ రూపంలో ఉన్న వాళ్ళు భౌతికంగా ఉన్న వీటిని ఎలా చేస్తారో చెప్తాను. దేవతలకి పితృదేవతలు అయిపోతారు వాళ్ళు. దేవతలకి పితృదేవతలు ఏం చేస్తారంటే, మనం చేత్తో తింటాం కదా, వాళ్ళ కళ్ళతో చూసి తింటారు అంతే. కళ్ళతో అలా చూడగానే తినేది. అలాగే ఈ నెమలి గురించి వీళ్ళంతా సంతానం ఇదంతా చెప్తారు కదా, అప్పుడు దేవతలకు సంతానం కళ్ళతో చూస్తేనే సంతానం పుట్టేస్తుంది. యుగాలను బట్టి మారుతూ ఉంటుంది. త్రేతాయుగంలో అప్పుడు అలా, తర్వాత ద్వాపర యుగంలో ముట్టుకోవాలి, కలియుగంలో ధర్మాలు వేరు, ఇలా అనమాట మారతాయి. కాబట్టి పితృదేవతలు మనము రెస్పెక్ట్ అనమాట, మంత్రానికి ఇచ్చే రెస్పెక్ట్. పితృదేవతలు ఆవాహయామి అంటాం. పితృదేవతలు వచ్చారు కంపల్సరీ. ఆ రోజుకి పోతే దానాలు కూడా మనం చేస్తాము. దానాలు ఏమిటి, ఇప్పుడు ఎలాగో వరిదానము, ధాన్యాలు ఇవన్నీ చేస్తున్నాం, నువ్వుల నూనెలు ఇవి. ఇంకా దానాలు చేసేవాళ్ళు బంగారం దానం, భూదానం, గోదానం ఇదివరకు కాలంలో చేసేవాళ్ళు, స్తోమతను బట్టి.
కాబట్టి ఈ రకంగా మనం పితృదేవతలకి ఆరాధన చేసుకుంటే, హ్మ్. పితృలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వంశస్థుడు ఖచ్చితంగా సంక్రాంతి రోజున భూమి మీదకొస్తాడని శాస్త్రం. ఆహా! ఆ రోజుల్లో మాత్రమే వస్తారు. పితృపక్షాలని మనం ఎలాగైతే అవును. దేవి నవరాత్రుల టైంలో పెడతామో, అలాగే ఈ సంక్రాంతి టైంలో కూడా వస్తుంది. అండ్ ఈ టైంలో ముందే మనకు మరణాలు గూడా ఎక్కువగా ఉంటాయి. ఈ హ్మ్. అందువల్ల జాగ్రత్తగా వీళ్ళు ఉండాల్సిన పరిస్థితి. ఈ హ్మ్. విధంగా చేసుకుంటే సంక్రాంతి పండుగ చాలా బ్రహ్మాండంగా పితృదేవతలు ఎవరికైతే పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారు. పితృదేవతల శాపాలుంటాయి. హ్మ్. ఎక్కడికో గోకర్ణం వెళ్లి 2,00,000, 3,00,000 ఇచ్చి పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదు. పితృదేవతలకి ఈ రోజున కనుక పూజ చేసుకొని వాళ్ళని స్మరించుకున్నట్లయితే శాపాల వల్ల వచ్చినటువంటి పిల్లలు పుట్టకపోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, హ్మ్. కుటుంబంలో మైండ్ స్థిరంగా లేకపోవడం ఇలాంటివన్నీ కూడా పోతాయమ్మా. కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని కూడా ఒక సిద్ధాంతం ఉంది. ఎందు దాని గురించి. 100% అది. హ్మ్. ఎందువలన చేయకూడదు అని అన్నారు. అదే చెప్పాను. హ్మ్. ఉత్తప్పుడు నవమి రోజున చేయకూడదు. అష్టమి రోజున చేయొచ్చు ప్రయాణాలు. హ్మ్. నవమి రోజున ఎప్పుడు కూడా చేయకూడదు. హ్మ్. అలాగే కనుమ రోజున చేయకూడదు. హ్మ్. పాడ్యమి రోజున పందైనా కదలదు అనే శాస్త్రం ఉంది. హ్మ్. ఆ రోజున కూడా చేయరు. కనుమ రోజున ఎందుకు చేయరు అనంటే, ఆ రోజు పితృదేవతల పూజ కాబట్టి ఆత్మలు ఆకర్షిస్తాయి. చచ్చిపోయిన తర్వాత తండ్రి, గిండ్రి ఉండడు. హ్మ్. తల్లి, తండ్రి ఆ రిలేషన్స్ ఉండవు. అర్జునుడు తెగ బాధపడిపోతున్నాడు. అభిమన్యుడు చచ్చిపోయిన తర్వాత. కృష్ణుడు ఏం చేస్తాడు? ఎందుకు బాధపడుతున్నావు అంటే, మా అబ్బాయిని చూడాలనుందంటే, సరే పద అని చంద్రలోకానికి తీసుకెళ్తాడు. అభిమన్యు నేను నీ తండ్రిని అంటాడు. ఎవడ్రా నువ్వు పా అంటాడు అభిమన్యుడు. ఏంటి శరీరం ఉన్నంత వరకే ఇది. శరీరం పోయిన తర్వాత నువ్వెవడో, నేనెవడో. నేనొక ఆత్మ, ఆత్మకి నువ్వొక ఆత్మ. బంధాలు లేవు. బంధాలుండవు. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు చేసే ప్రాసెస్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. గరుడ పురాణం డిఫైన్ చేసింది. హ్మ్. ఏమనంటే ఇప్పుడు చనిపోయారు. ఒక తండ్రి చచ్చిపోయాడు. లేదా తాత చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోతే వాళ్ళ కూతురో, కొడుకంటే ఇష్టం బాగా. ఇది భౌతిక లోకంలో పర్లేదు. చనిపోయిన తర్వాత ప్రేతాత్మ అయిన తర్వాత ఆ ఇష్టం కోసం వీడు ఈ ఆత్మ వచ్చి ప్రేతాత్మ వచ్చి ఈ అమ్మాయిని పీడిస్తా ఉంటది. నిజం. నిజం. ఆ! 100%. వింటూ ఉంటాం. అందుకనే వీళ్ళేం జేస్తారంటే అది ప్రేతాత్మ అయింది కాబట్టి చెప్పో, చీపురో దగ్గర పెట్టుకొని "అరేయ్! తంతానురా నిన్ను. పో" అని జెప్పి తిడతారు పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు. అలా కాకుండా ఉంటే ఈ ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే వీడు ఎలాగో దాన ధర్మాలు చేయడు వీడు వెధవ. అందువలన నేను వీళ్ళని పీడిస్తాను అని జెప్పి పితృదోషాలంటారు వీటిలిని. కాబట్టి వీళ్ళు అలా చేస్తారు కాబట్టి కనుమ రోజున మనల్ని ఆకర్షిస్తాయవి. దా ఆ సినిమా కూడా తీశారు. రా బొమ్మాలి రా రా అని నేను ఎలాగోపోయానో నేను ఆత్మయ్యాను. నువ్వు కూడా నా లోకానికొచ్చేయి. ఐ విల్ టేక్ యూ. ఎలాగంటే రియల్ ఎస్టేట్‌లో మనం ఒక స్థలం కొన్నామనుకో పక్కింటోడికి చెప్తాం. నువ్వు కూడా నేను కొనుక్కో తీసుకున్నా పక్కన నువ్వు తీసుకో. బావుందని. అలాగే ఈడు చచ్చిపోయి నేను కొత్త లోకానికి ఊరెళ్తే ఏవండీ బావుందండి. మనం కాశీ గాణగాపురం వెళ్ళిపోదాం. లేకపోతే అరుణాచలం వెళ్ళిపోదాం. నేను ప్రదక్షిణ చేశాను. మీరు కూడా రండి. ఇలాగే చచ్చిపోయిన ఆత్మ కూడా ఎందుకురా మీరికి భూలోకంలో మీకేం పని? కమాన్ మనం కొత్త లోకానికి పోదాం అని రా రా అని పిలిస్తే యాక్సిడెంట్లు చేసేస్తాయి. అందుకోసం అని చెప్పేసి కనుమ రోజున నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని అంటే ప్రమాదాలు జరిగే కోళ్ళు అవకాశం. కోసేస్తారు. కోసేసి మందు తాగుతూ కోళ్ళ పందాలు అవి పెడతారు. అవి చూసుకోవడం వరకే అనమాట. అలా కాకుండా ప్రయాణాలు ఎవరైనా నేను పెద్ద హీరోని అని ప్రయాణం చేస్తే డెఫినిట్‌గా దా దా బొమ్మాళి రా అని పిలుస్తది. దానికి ఊరుకోండి బలైపోతారు. గురూజీ మీరు మరీను. నిజమమ్మా. ఇవన్నీ అనుభవాలతో పెద్దలు చెప్తారు. హ్మ్. ఇప్పుడు ప్రేతాత్మలకి అంత శక్తి ఉంటుందనమాట. కాబట్టి ఈ రకంగా చేసుకొని ఇది కేవలము పెద్ద పండుగ అని ఎందుకన్నారంటే, మనము పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని ఈజీగా పొందేది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం శ్రాద్ధ కర్మలు, పిండ కర్మలు చేయట్లేదనుకో మర్చిపోయాం. ఆ రోజున దప్పడం వండిపెట్టేసి ఆ పితృదేవతలను స్మరించుకున్నట్లయితే తప్పకుండా పితృదేవతలు భూలోకానికి దిగుతారట. ఆ కాలంలో పితృదేవతలు భూలోకానికి దిగుతారు. మనం ఏం పెడుతున్నామన్నది చూస్తారు. అందుకోసం ఇది పెద్ద పండగ అన్నారు. గురూజీ మనం దేవతల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో యక్షిణీ దేవతలు అని చెప్పి వింటూ ఉంటాం. అయితే ఈ యక్షిణీ దేవతలు ఎవరు? నిజంగా ఉన్నారా? అనే ఒక ప్రశ్నను గనక మనం తీసుకున్నట్లయితే, మనం నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధిస్తున్న ఒక్కొక్క రూపంలో కొన్నిసార్లు మనం రాత్రి అని చెప్పి ఇలాంటి ఒక అవతారాన్ని గూడా మనం అమ్మవారిని అలంకరించి పూజిస్తూ ఉంటారు. ఆ కాలరాత్రి అమ్మవారినే యక్షిణీ దేవత అని కూడా కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటారట. అంటే ఇది ఎంతవరకు వాస్తవం అనేదైతే నాకు తెలీదు. అసలు కొంతమందైతే ఈ యక్షిణీ దేవతలు అంటే ప్రకృతి యొక్క ఆత్మ స్వరూపాలు అని చెప్పి, అంటే ప్రకృతి దేవతలుగా
మామూలుగా కొంతమంది ఉంటారు కదా, ఉమ్, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఉమ్. అసలు ఈ యక్షిణీ దేవతలు ఎవరు, నిజంగా ఉన్నారా, యక్షిణి అంటే ఏంటి, వీళ్ళని ఆరాధించవచ్చా? ఇప్పుడు మనం ఏదైతే శివుడు, పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళని ఆరాధిస్తున్నామో అదే విధంగా ఈ యక్షిణీ దేవతలను కూడా ఆరాధించవచ్చా? మరి ఆరాధిస్తే మనం అందరం కూడా కామ్యం కోసమే ఆరాధిస్తూ ఉంటాం ఎక్కువగా అవును. దేవతల్ని. ఉమ్, అంటే భక్తితో ఉమ్, కొంతమంది, కామ్యంతో కొంతమంది. ఉమ్. అసలు ఏ రకంగా ఆరాధిస్తే వీళ్ళని ప్రసన్నం చేసుకోవచ్చో దాని గురించి కూడా తెలియజేయండి. యక్షిణీ దేవతలు ఉన్నారమ్మా. యక్షిణీ దేవతలు మానవుడి కంటే కూడా హైయర్ ఎనర్జీస్ అన్నమాట. మానవుడు ఇట్లాగా ఉంటే ఆ పై దేవతలు ఎవరంటే యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష దేవతలు, త్రిమూర్తులు, ఆదిపరాశక్తి, దుర్గాదేవి, ఇలా వరుసలో ఇది. హుహు. మానవుడి కంటే క్రింద ఏమంటాడు భగవద్గీతలో క్లియర్గా చెప్తాడు, నేచ మర్త్యాది యోనుల్లోకి విసిరేస్తానన్నాడు. మర్త్యలోకం అంటారు మన ఆ! భూలోకాన్ని. సో ఈ క్రింద క్రిమికీటకాదులు, తర్వాత చనిపోయినటువంటి ఆత్మలు, రాక్షసులు, హ్మ్. ఇలా మనం డౌన్ఫాల్ ఈ క్రింద నెగిటివ్ ఒక ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ తీసుకున్నప్పుడు జీరో మనం మానవుడైతే, హ్మ్. పాజిటివ్స్ అన్ని పైన, నెగిటివ్స్ అన్ని కింద. ఓకే. అందుకని క్షుద్రారాధనలతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్షుద్రారాధనలు ప్రేతాత్మల వేరు. హ్మ్. ఈ యక్షిణి అనేటటువంటి జాతి హ్మ్. దేవతలకి రాక్షసులకి మధ్యలో పుట్టింది. ఈ వీళ్ళకి కోపం ఎక్కువ యక్షిణీలకి. యక్షిణికి. కానీ కామరూపులు వీళ్ళు. ఏ రూపంలో కావలిస్తే ఆ రూపంలో వస్తారు. హుహు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ టాప్ పోస్ట్‌లో ఉన్నటువంటిది ప్రైమ్ మినిస్టర్ అనుకో. హ్మ్. ఆమె దుర్గాదేవి, ఈ సృష్టికి అధిపతి. పార్వతీదేవి అనుకుందాం. హ్మ్. లక్ష్మి, సరస్వతి, పార్వతి వీళ్ళంతా టాప్ హైయెస్ట్ గ్రేడ్ దేవతలు. వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు కదా! వాళ్ళే యక్షిణీలు, గంధర్వులు, కిన్నెరలు. ఒకానొక సందర్భంలో మనం యక్షస్వరూపాయ జటాధరాయ అని మనం శివుడిని కూడా యక్ష రూపంలో కొలుచుకోవచ్చు. హ్మ్. అలాగే పార్వతీ అమ్మవారు అంటే దుర్గాదేవి కూడా కాళరాత్రి రూపంలో ఆమె మొత్తం అందరిని చంపుద్ది కదా! రాక్షస రూపం అవును. కదా కాళరాత్రి కాళికాదేవి అంటే. అప్పుడు యక్షిణీ రూపంలో వస్తుంది. నవదుర్గలలో ఒక నవదుర్గల్లో రూపం. హ్మ్. కాళరాత్రి. తర్వాత సప్తమం కాళరాత్రిశ్చ, సప్తమ రూపం వచ్చేసరికి అది. 7 నెంబర్ కూడా స్పిరిచువల్ నెంబరు అండ్ ఆత్మలకి సంబంధించినటువంటి నెంబర్, స్పిరిచువల్ నెంబర్. అందువలన 7 కనెక్ట్ అవుద్దనమాట. హ్మ్. 7 రోజుల్లో చేయాలి ఈ సాధన, యక్ష సాధన. నెక్స్ట్ ఈ అమ్మవార్లేంటంటే హయ్యర్ ఒక ప్రైమ్ మినిస్టర్‌ని కలవాలంటే ప్రోటోకాల్ కొంచెం పెద్దది కాబట్టి కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటది. వాళ్ళ కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్‌ని వాళ్ళ ఈజీగా ఎలాగైతే కలుస్తామో ప్రోటోకాల్ ఉండదు కాబట్టి, అవును. అలా ఈ యక్షిణీలు, గంధర్వుల్ని, కిన్నెరల్ని, కింపురుషులు వీళ్ళంతా ఎవరు హాని చెయ్యనటువంటి శక్తులు వీళ్ళు. హ్మ్. మనం ఏదైనా సరే మనము చేసేదాన్ని బట్టే అవతల రిజల్ట్ కూడా మనకొస్తుంది. ఎక్కడైనా సరే. ఈవెన్ రాక్షసుల్లో కూడా ఎథిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మాట క్షుద్ర శక్తులైనా ఇవైనా కూడా ఒక కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. మాట మీద నిలబడ్డం. హ్మ్. ఉదాహరణకి కామాఖ్య అమ్మవారిని మనం తీసుకున్నప్పుడు రాత్రి లోపల తెల్లారి సూర్యోదయం అయ్యే లోపల నువ్వు కట్టేసేయాలా. కడితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు. కట్టకపోతే కనుక నువ్వు నన్ను చేసుకోకూడదు అంటుంది కామాఖ్య అమ్మవారు. వాడు నిజంగానే కట్టేస్తాడు నరకాసురుడు. ఆ! కట్టేస్తే అప్పుడు ఎవరో వచ్చి చెప్తే అమ్మవారు ఏం చేస్తది దుర్గమ్మవారు కోడిని సృష్టించి సూర్యోదయం కాకముందే కూయించేస్తుంది. హ్మ్. కూయించేసినప్పుడు ఏమైంది, వాడు ఇదిగో తెల్లారే లోపల నువ్వు ఫెయిల్ అయిపోయావు కాబట్టి క్యాన్సిల్ అనంటే వాడు ఎథిక్స్‌కి ఒప్పుకున్నాడు. ఆ! అంటే రాక్షసులైనా ఎవరైనా సరే ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ఉంటుంది. కాబట్టి యక్షిణికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మనం మిస్‌బిహేవ్ చేస్తే యక్షిణులు ఒప్పుకోవు. హ్మ్. ఇప్పుడు యక్షిణులు ఏం చేస్తాయంటే టెస్ట్ చేస్తాయి కదా! ఇప్పుడు మనం అవును. ఒక 6థ్ క్లాస్ స్టూడెంట్ మనం ఉన్నాం. అసైన్‌మెంట్‌లు, టెస్ట్‌లు, గిస్ట్‌లు పెడతాం. పాస్ అయితేనే 7థ్‌కి ప్రమోట్ చేస్తాం. ఆ హ్మ్. విధంగా యక్షిణీ సాధన చేసినప్పుడు కొంచెం తీవ్రంగా ఉంటాయి ఇవి. ఈ సాధనలు చేసేటప్పుడు మోహింపజేస్తాయి మగాళ్ళని. ఆహా! కామరూపం స్త్రీల రూపంలో మంచి సుందరమైనటువంటి రూపంలో వస్తారు. వీళ్ళు కనుక సొల్లు కార్చుకున్నారా ఫ్లాప్ అక్కడ. హుహు. సాధన. అందువలన మరి నేను 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 చేయనండి. నేను చాలా స్ట్రిక్ట్ అండి. నేను చాలా ఉంటానండి అంటారు. కానీ ఉండలేరు. ఎందుకనంటే జగత్ సౌందర్యం యక్షిణిలది. సాక్షాత్తు విశ్వామిత్రుడే మేనక అప్సరస మేనక వస్తే అయిపోయాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగుండాల. హ్మ్. తెలిసి తెలియనటువంటి వాళ్ళు సాధకులు వాళ్ళేం చెప్తారంటే యక్షిణితో వస్తుంది. మీ భార్యను చంపేస్తుంది. తనే మీతో ఉంటుంది. మీతో సంభోగం చేస్తుంది. ఇంక మీతోనే ఉండిపోతుంది. ఇలా పిచ్చి పిచ్చి మాటలతో యూట్యూబ్‌లో ఉన్నాయి. ఇవి ఆహాహా! కాదనమాట. ఇవన్నీ అపోహలు
తొలగిపోవాలి. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా నేను వచ్చినటువంటి సాధన రాజమండ్రిలో అంటే గురు సాంప్రదాయం చెప్పాలి ఫస్ట్. మా గురువు గారు పురాణమణి రాధాకృష్ణమూర్తి గారు, మా ఊర్లో రామలింగ సిద్ధాంతి గారు అంటే ఈ సాధనలో టాప్ ఆయన. శంకర దయాళ్ శర్మ గారినే తీసుకొచ్చారు. మా ఊర్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తీసుకొచ్చి నన్నయ్య విగ్రహం పెట్టారు. కాబట్టి వీళ్ళంతా కూడా గాయత్రి బాబా గారు వీళ్ళంతా గురు పరంపర ఉంది నాకు. ఆ గురు పరంపర నుంచి వచ్చింది కాబట్టి యక్షిణీలు ఏం డేంజర్ కాదు. మేము చేసి సిద్ధి పొందినటువంటి వాళ్ళము. కాబట్టి ఎవరైనా 7 రోజుల్లో చేసుకోవచ్చమ్మా ఈ సాధనని. అసలు అంటే ఎందుకు, ఏ అవసరంతో యక్షిణి సాధన చేయాలంటారు? మనము ఇప్పుడు లక్ష్మీదేవిని ఎందుకు చేస్తాము? డబ్బులు కావాలని అడుగుతాము, డబ్బులు ఇస్తుంది. సరస్వతి లక్ష్మీదేవి చదువుని ఇవ్వలేదా? ఇవ్వగలదు, అన్ని ఇచ్చేస్తుంది. ఏ దేవుడైనా ఇచ్చేస్తుంది. అట్లాగే యక్షిణీ దేవులకి యక్షిణీకి ఏంటంటే ఏ కోరికైనా ఇస్తుంది. డబ్బు కావాల్సే డబ్బు ఇస్తుంది, పని కావాల్సే ఉద్యోగం ఇస్తుంది, మొత్తం భార్యాభర్తల మధ్య గొడవలను కూడా కలుపుద్ది, ఏదైనా చేస్తుంది. ఆమె కూడా దేవతా స్వరూపం కాబట్టి మాతృస్వరూపం ఆమె. కాబట్టి దీనికి ఎవరు సాధకుడు ఏ కోరికలతో చేస్తే ఆయా కోరికలను తీర్చేటటువంటి శక్తి ఆమెకుంది. అసలు అంటే ఏ రకంగా గురుజీ ఈ సాధన? మంత్ర రూపంలోనా, పూజల రూపంలోనా, ఎలా? మనం అమ్మవారిని ఎలాగైతే పూజ చేస్తున్నామో ఆవాహయామి అని అంటాం, వస్తుంది కదా అమ్మవారు. అలాగే ఈ యొక్క యక్షిణులు అనేక రకాలైనటువంటి యక్షిణులు ఎక్కడ ఉంటారు వీళ్ళు? వటయక్షిణి. వటవృక్షం అంటే మర్రి చెట్టు మీద ఉంటారు. కాబట్టి ఎవరైతే సాధన చేస్తున్నారో ఆ చిన్న మర్రి విత్తనం వేసుకొని చిన్న చెట్టు మనం చిన్న కుండీలో పెట్టుకుని అక్కడ దాని ముందు సాధన చేసుకోవచ్చు. చేసుకుని డైలీ వెళ్ళి మర్రి చెట్టు కింద చేస్తే తంతారు జనం. అందువలన అయినా గురుజీ మర్రి చెట్టు అని అంటే సినిమాల్లో చూసినంత వరకు దయ్యాలు ఉంటాయి అని చెప్పి, అంటే యక్షిణీ దేవతలు కూడా దయ్యాలు ఆత్మరూపంలో కాబట్టి మర్రి చెట్టు ప్రాధాన్యమేమో అని అనుకునేవారు ఉన్నారు. దానికి ఒక క్లారిటీ. మర్రి చెట్టు యొక్క ఓడలు ఆకుల్ని మనం త్రిమూర్తుల వ్రతంలో కూడా వాడతాం. త్రిమూర్తుల వ్రతం చేసినప్పుడు అవన్నీ తెస్తాం. కాబట్టి మర్రి చెట్టు ఆత్మలు కాదు, అసలు దానికి సంబంధమే లేదు. దేవత అంశ 50%, రాక్షసులకి దేవతలకి మధ్య అదొక ప్రత్యేకమైన స్పీస్. ఇప్పుడు మానవుడు కూడా అంతే. మనం కూడా మనలో దేవతలకి రాక్షసులకి మధ్య వారధిలో మనం మనలోనే. అందుకనే క్రూయాలిటీ ఉన్నా మనకి చాలా మంది ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు ఉంటాయి. రాక్షస స్వభావం అది. ఇతరులకు వస్తుంటే అసూయ పడతాం. అలాగే మామూలుగా మంచి చూడగానే పేదరికంలో పాపం ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మనం హెల్ప్ చేస్తాం, అది దేవతా లక్షణం. అలా మనలాగే అదొక ఎనర్జీ. అంటే పౌనఃపుణ్యం, ఫ్రీక్వెన్సీ తేడా ఉంటుందన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీ మనము 320 ఫ్రీక్వెన్సీ హెర్జ్, 320 హెర్జ్ పెట్టుకున్నప్పుడు యక్షిణీలు వస్తారు, 420 హెర్జ్ పెట్టుకున్నప్పుడు గంధర్వులు వస్తారు. ఇలా ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యక్షిణీలు అనేటటువంటి వాళ్ళు అస్సలు హాని చేయరు. ఏ కోరికనైనా తీరుస్తారు. మంత్రం చదివి, ఆ మంత్రం ఉంటుంది నువ్వు అన్నట్టుగా, ఆ మంత్రము మనం గురుముఖత వాళ్ళు నేర్చుకోవచ్చు. తర్వాత పుస్తకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో ఉంటాయి. దాని నుంచి గురువు ఉండాలి. గురువు ఉంటే ఆ యక్షిణీ సాధన అనేటటువంటిది నెమ్మదంగా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అపోహ తొలగించుకోవాలి వీళ్ళు. ఏమిటంటే అవి హాని చేస్తాయేమో అని. హాని చెయ్యవు. మార్కెట్లో ఫుల్ బుక్స్ ఉన్నాయి. గూగుల్లో కూడా మొత్తం మంత్రాలన్నీ కూడా ఉంటాయి. గురుముఖత తెలిసినటువంటి వాళ్ళ పర్యవేక్షణలో చేసుకుంటే సరిపోతుందమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.